హాయ్ అండి. హలో ఎవ్రీవన్. మనం ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం కదండి. పెద్దగా ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వలేదు నేను. నేను ఈ మార్కెట్లో 2019లో వచ్చానండి. 2019 to 24 స్టిల్ వెళ్తుంది అలాగా. మన ఛానల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ సైకాలజీ అండ్ టెక్నికల్స్ ఉంటాయి. స్టాక్ టిప్స్ అలాంటివి ఏమి ఉండవు. మార్కెట్ గురించి కంటే అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను నేను. మార్కెట్లో సైకాలజీ చాలా ప్లే అవుతుంది. మాకు సైకాలజీ వద్దు, మాకు బై అండ్ సెల్ కావాలంటే వేరే ఛానల్ చూసుకోవచ్చు, తప్పలేదండి. ఎందుకంటే అందరికీ ఏంటంటే బై అండ్ సెల్ రికమెండేషన్స్ కావాలి, చేస్తారు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తారు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తాను. మార్కెట్ని అడాప్ట్ చేసుకోవాలి, మార్కెట్ని సొంతం చేసుకోవాలి. అప్పుడే మీకు మార్కెట్ కండిషన్స్ అర్థమవుతాయి. ఊరికనే వాళ్ళు ఏం చేస్తారు, 2-3 న్యూస్ ఛానల్ చూసి ఆ రిపోర్ట్ మీకు ఇచ్చేస్తుంది, మీకు వర్కౌట్ అవుతుందా? లేదా మీరు ఏదో వెబ్సైట్లో బ్రోకర్ రిపోర్ట్ చూస్తారు, చూసిన తర్వాత అది మీరు బై అండ్ సెల్ రికమెండేషన్ తీసుకుంటారా? ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఆల్రెడీ మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను అది. మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, టెస్ట్ చేసుకోవాలి, మన మీద టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. టెస్ట్ చేయకపోతే వర్కౌట్ అవ్వదు. ఫెయిల్ అయ్యా అనుకోండి, మీరు రాసుకుంటారు, ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలుస్తుంది. అదే మరి మీకు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని దాన్ని ముందు తీసుకెళ్తూ ఉండాలి. మెయిన్ మార్కెట్లో కావాల్సింది సైకాలజీ ఈజ్ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మార్కెట్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, ఎంత రిస్క్ ఇవ్వగలుగుతారు మార్కెట్కి? మీరు ఎంత రిస్క్ ఇస్తారు మీ క్యాపిటల్ మీద? ఇచ్చేసేయండి, రిస్క్ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోండి. రిస్క్ అవ్వకపోతే డబ్బులు అయితే రావండి. రిస్క్ నేను చూసుకుంటాను తర్వాత అంటే అవ్వదు, మార్కెట్ పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. అట్లాగే మనీ మేనేజ్మెంట్, మీరు ఎంత మనీ మేనేజ్ చేయగలరో మాత్రం చేయండి. మీ దగ్గర ఎంత ఉండొచ్చు, ఒకవేళ తక్కువ ఉన్నా బయట నుంచి తెచ్చేసి మళ్ళీ పెట్టేయచ్చు. పెట్టేసినంత మాత్రం నా డబ్బులు గ్రో అవుతాయి అంటే కాదు. మీకంటే స్ట్రాటజీ ఉండాలి, ఫాలో అవ్వాలి. బిగ్ ప్లేయరు లేదా ఇన్స్టిట్యూషన్స్, హెడ్జ్ ఫండ్స్ ఉంటారు. వాళ్ళు ఒక ఆర్డర్ పని చేయాలంటే మినిమం ఎలాగలేదన్నా ఒక 1 crore ఆర్డర్స్ లేదా 5,000 crore ఆర్డర్స్ అన్నీ ఉంటాయి. ఒకేసారి పని చేసేస్తారు వాళ్ళు? చెయ్యరు. వాళ్ళు ఒక ఆర్డర్ ద్వారా కొంతవరకు పని చేసి వదిలేస్తారు, మిగతా పెండింగ్ ఉంచుతారు. రీటెస్ట్లో వచ్చినప్పుడు అలా డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు టెస్ట్ అవుతుంటాయి. ఇక్కడ కూడా అంతే, మీకంటూ ఒక రిస్క్ ఎంతో కొంత ఉండాలి, ట్రేడింగ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా. ఓకే, దాన్ని మేనేజ్ చేసేటట్టుగా ఉండాలి. ఊరికనే ఇప్పుడు టెన్షన్ పడిపోయి, ఇప్పుడు స్టాప్ లాస్ బ్యాంక్ నిఫ్టీ మీరు చేస్తున్నారు ట్రేడింగ్, 30 పాయింట్స్ ఇచ్చారు, అదే మీ స్టాప్ లాస్ అంతే. అంతమించేమి మీరేమి మీ క్యాపిటల్ పోదు కదా. 30 పాయింట్స్ హిట్ అయింది అనుకోండి, మార్కెట్కి థ్యాంక్ యూ చెప్పి పక్క వెళ్ళిపోండి. రేపటిది ఒక డే ఉంది కదా మనకి. ఇప్పుడు మంత్లీ ఎన్ని ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయండి? 20 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. 20లో పని ఒక్కొక్కసారి వచ్చింది అనుకోండి, 19 అనుకుందాం. 19లో ఒక 9 ట్రేడింగ్ సెషన్స్ అయినా మీది అవదా? 10 ట్రేడింగ్ సెషన్స్ స్టాప్ లాస్ ఇచ్చారు, 9 ట్రేడింగ్ సెషన్లో మంచి టార్గెట్లు మీకు రావా? మీకంటే ఒక స్ట్రాటజీ ఉంటే. దాని గురించి థింక్ చేయండి. ఇవాళే మనం విన్ అయిపోదాం, ఇవాళ నేను కొట్టేస్తున్నట్టు కాదు. ప్రతిరోజు నోట్ చేసుకోండి, మనకు ఇంకో రోజు ఎక్స్ట్రా డే ఉంది, టుమారో ఇస్ మచ్ బెటర్ డే అనుకునే ట్రేడింగ్ చేయాలా. ఇవాళ నేను విన్ అయిపోతాను, మార్కెట్ని ఎదిరించేస్తాను, యావరేజ్ చేసేస్తాను, లేదా ఇంకా క్వాంటిటీ పెంచేస్తానంటే మార్కెట్ పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. మనం చాలా చిన్న ప్లేయర్స్ని, బిగ్ ప్లేయర్స్తో ఆటలు అస్సలు ఆడకూడదు. వాళ్ళ ఆర్డర్స్తో మన ఆర్డర్స్ పోల్చుకుంటే తక్కువ. అటువంటి చేయకండి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అలాగే ఎంతసేపు ఇన్వెస్ట్మెంట్ అంతే. కొంతమంది ఊరికే బయట చేస్తారు, ఏదో బ్రోకర్ రిపోర్ట్ చూసారనో, సిఎన్బిసి టీవీ చెప్పిందనో, లేదా ఏదో పలానా యూట్యూబ్ ఛానల్ చూసిందనో కాదు. అలా కొంటే మీ డబ్బులు ఎక్కడండి లాక్ అయిపోతాయండి మీ దగ్గర.
ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇంకా ట్రేడింగ్ అయినా బెటర్, ఆ రోజు స్టాప్ లాస్ బయటకు వచ్చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, రాత్రి నిద్ర రాదు మీకు. ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఏమైపోతుందని ఒక ఫీలింగ్ ఉంటారు. ఇట్లా కాదు. ఓకే.